మధు హన్సిక నెక్స్ట్ స్కూల్ లేట్ అవుతుంది. స్టార్ట్. స్టార్ట్. నువ్వు స్టార్ట్ అన్నాక నువ్వు స్టార్ట్. ఏ హన్సిక మధు హాయ్ త్రీ. స్టూడెంట్స్ రేపు పొద్దున్న అందరూ కంపల్సరీగా స్కూల్కి రావాలి. వచ్చేటప్పుడు మీ పేరెంట్స్ని కూడా తీసుకురండి. ఎందుకంటే రేపు పొద్దున తెలుగు భాష దినోత్సవం కాబట్టి. ఓకేనా? కంపల్సరీ రేపు పొద్దున్న మీ పేరెంట్స్ తీసుకొని రండి. అండ్ టీచర్ మీరు కూడా ఒకసారి పేరెంట్స్కి ఫోన్ చేసి చెప్పండి. ఓకేనా? నేను సెలవు తీసుకుంటాను. రేపు పొద్దున తెలుగు భాష దినోత్సవం కాబట్టి హన్సిక సిరి మీరు ప్రకృతి ఉత్పత్తి చెప్పండి. మధుప్రియ నవ్యత మీ ఇద్దరు ఏకవచనం బహువచనం చెప్పండి. అందరూ కలిపి పద్యం చెప్పి డాన్స్ చేయండి. స్టార్ట్. డ్రెస్ వేసుకుంటాం. పొద్దున్న తెలుగు భాష దినోత్సవం అమ్మ. రేపు పొద్దున్న మేము పద్యాలు డ్యాన్స్ చేస్తాము. సరే మరి చేయండి. అయితే రేపు పొద్దున్న పేరెంట్స్ కూడా రమ్మన్నా. సరే తినేసి స్నానం చేసి నేర్చుకోండి. ఓకేనా? అమ్మ రేపు రేపు పొద్దున్న పేరెంట్స్ మీటింగ్ కొని తెలుగు దినోత్సవం ఉంది. అందుకే డాన్స్ పద్యాలు చేయాలి. తినేసి అమ్మ స్కూల్ నుండి వచ్చేసానమ్మా. అమ్మ రేపు పొద్దున్న తెలుగు దినోత్సవం రేపు పొద్దున్న పేరెంట్స్ అందరూ రావాలి. స్కూల్ కూడా చేస్తాను. అమ్మ స్కూల్లో తిరిగి తిరిగి చాలా అలసట వచ్చేసింది. ఎన్ని ఎగ్జామ్ పేపర్స్ కలెక్షన్ చేశాను. అయినా హెచ్ఎం మేడం ఫోన్ చేయమన్నారు కదా అందరికీ. సరే చాలు. హలో చెప్పండి. మధుప్రియ హన్సిక మధురేనా అండి? చెప్పండి. రేపు పొద్దున తెలుగు భాషా దినోత్సవం ఉంది. పేరెంట్స్తో పాటు పేరెంట్స్ కూడా రాయాలి.